డేటా వార్, ఓట్ల తొలగింపు, బోగస్ ఓటర్లతో వేడెక్కిన ఏపీ రాజకీయాల్లో మరో పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ ను మార్చే యోచనలో ఈసీ ఉన్నట్లు సమాచారం. డీజీపీ వ్యవహార శైలిపై ప్రతిపక్ష వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత డీజీపీ మార్పుపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఇదే అంశం ఏపీ పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే డేటా చోరీకి సంబంధించి ఒక అంశం చాలా విస్తృతమైన చర్చ జరుగుతున్నది. కేవలం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చకి తెరలేపిన అంశానికి సంబంధించి ఒక ఫిర్యాదు రావడం, దాని మీద తెలంగాణ ప్రభుత్వం విచారణ జరపడం, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించి డీజీపీ, పోలీస్ బాస్ గా ఉన్న డీజీపీని మార్చే ఆలోచనలో ఎలక్షన్ కమిషన్ ఉందన్న వార్త ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఖచ్చితంగా ఇలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలోనే దీనికి సంబంధించి ఏపీ డీజీపీ చాలా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించి వాళ్ళ సూచనలకు అనుగుణంగా మెలుగుతూ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇతను ఎన్నికల్లో ఎలక్షన్స్ నేపథ్యంలో ఇతను డీజీపీగా ఉంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగే అవకాశం లేదు కాబట్టి ఇతను మార్చాలంటూ ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ ఎలక్షన్ కమిషన్ తో పాటు రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే తన ప్రభావాన్ని చూపించే పరిస్థితి అయితే రాష్ట్రంలో కల్పించింది. గతంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రామారావు అనే ఒక అధికారిని ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే తనని మార్చేసింది. అక్కడ గతంలో పనిచేస్తున్న ధనంజయ రెడ్డి అనే వ్యక్తికి 2 సంవత్సరాలు పూర్తిగా సమయం పూర్తి కాకముందే ఎందుకు అతన్ని మార్చాల్సి వచ్చింది, ఎందుకు రామారావు నియమించాల్సి వచ్చిందంటూ ఎన్నికల కమిషన్ అప్పుడు నిర్ణయం తీసుకుని నివాసన మరొక అధికారిని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా నియమించింది. సాధారణంగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఇట్లాంటి చర్యలకు దిగుతుంది. కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఒక జిల్లా కలెక్టర్ ను కూడా మార్చడంతో ఏపీలో ఈసారి ఎలక్షన్ కమిషన్ తన ప్రభావాన్ని చాలా సీరియస్ గా చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలకు స్పందించడంతో పాటు పూర్తిస్థాయి విచారణ చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేదానికి ఇట్లాంటి మార్పులు తప్పు అని భావిస్తున్న నేపథ్యంలో ఏపీ డీజీపీకి సంబంధించి ఈ నిర్ణయం ఇప్పుడు ప్రస్తుతం బయటకు వచ్చింది. అయితే కొత్తగా 3 అధికారులను కూడా సీనియర్ అధికారుల పేర్లను పంపించమని కూడా రాష్ట్రాన్ని అడిగింది. అయితే ఇది ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ మార్పు ఉంటుందని చెప్పి అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఈ నెల 13వ తేదీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రోజు లోపల మరొక అధికారిని, అంటే సీనియర్ అధికారుల లిస్టును పంపించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం ఉంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మాత్రమే ఈ బదిలీ జరిగే అవకాశం కనిపిస్తోంది. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ. డేటా చోరీ